బ్రేకింగ్ చూస్తున్నాం. కొండా సురేఖ చిన్నారెడ్డిపై చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫార్సు. కొండా సురేఖ చిన్నారెడ్డిపై వేటు తప్పదా? టీపీసీసీకి నివేదిక. కొండా సురేఖ చిన్నారెడ్డికి షాక్. చర్యలు తీసుకోవాలని డీఏసీ సిఫార్సు. కాంగ్రెస్ లో క్రమశిక్షణ కొరడా. ఇద్దరిపై చర్యలకు సిఫార్సు. కొండా సురేఖ వ్యవహారంపై కీలక నివేదిక. చర్యలకు క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు. సీఎం కుటుంబంపై ఆరోపణల వ్యవహారం. కొండా సురేఖపై కమిటీ సీరియస్. ఇద్దరిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి ఇబ్బందులు. క్రమశిక్షణ కమిటీ వెల్లడి. కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కి నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్. కొండా సురేఖ చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకోవాల్సిందేనని క్రమశిక్షణ కమిటీ సిఫార్సు. గతంలో హెచ్చరించిన కొండా సురేఖ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని అభిప్రాయపడ్డ కమిటీ, మంత్రిగా ఉంటూ సీఎం కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఖండించకపోవడం పట్ల అభ్యంతరం తెలిపిన డీఏసీ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కమిటీ, అటు వనపర్తిలో చిన్నారెడ్డి పైన చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫార్సు. పార్టీ టికెట్లు అమ్ముకున్నారన్న చిన్నారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కమిటీ, గతంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పనిచేసిన చిన్నారెడ్డి మరింత బాధ్యతగా ఉండాల్సిందన్న కమిటీ, ఇద్దరిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి సమాధానం చెప్పడం కష్టమవుతుందని భావన. సీఎం రేవంత్ రెడ్డిని కూడా మల్లు రవి కలిసి ఈ విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది.